ఈరోజు నేను మీ ఇంటికి వస్తానండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏ వ్యక్తినైతే చూస్తే చాలనుకున్నాడో, వినాలన్నారు, ఏ వ్యక్తినైతే చూస్తే చాలు ఆయన మొహం కనబట్టి అనుకున్నాడు, అదే ఆయన ఇప్పుడు ఏమన్నాడు? దేవుని స్తోత్రం కలిగింది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారట, రావయ్య మా ఇంటికి రావయ్య మా ఇంటికి రావని కూడా తిరుగుతున్నాను. అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గొప్పవారు చక్కగా యేసయ్య మా ఇంటికి ఒకసారి రావయ్య కాఫీ తాగేది దిగాను, యేసయ్య ఒకసారి మా ఇంటికి రావయ్య ఇడ్లీ తినేది దిగాను, కరుణమ్మ యేసయ్య మా ఇంటికి రావయ్య అని చెప్పేసి ఎంతో మంది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది యేసయ్య రావాలని కోరుకుంటే వాళ్ళనే పట్టించుకోవట్లేదు యేసయ్య. చెట్టెక్కి కూర్చున్న వ్యక్తిని చూస్తున్నాడు, పైగా పిలవలేదు, చేయలేదు, చూస్తే చాలు, చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అలాంటి వాడికి యేసయ్య అంటున్నాడు, నేను ఇంటికి వస్తాను, నేను దేవుని స్తోత్రం చేయాలి. వీళ్ళందరూ కోరుకున్నా వెళ్ళలేదు, ఆయన కోరుకోకపోయినా వెళ్తాను అంటున్నాడు. కారణం ఏంటి? ఆమేన్. ఈ రాత్రి నీతో యేసయ్య వచ్చును గాక. ఆమేన్. ఈ రాత్రి మనం అందరం యేసయ్యను పట్టుకెళ్ళాలి. హల్లెలూయా. యేసయ్య ఆశీర్వాదాన్ని మనం పట్టుకెళ్ళాలి. యేసయ్య ఇచ్చే దీవెన మనం మోసుకెళ్ళాలి. మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏమి పట్టుకెళ్ళకుండా అనుకోవడం. అందరూ వింటారు. షారుఖ్ ఆయన అన్నాడు, వాక్యం చెప్పేసాడు, ఈరోజు ఏదో పట్టుకెళ్ళాలి, ఏదో పట్టుకెళ్ళాలి, ఏదో పట్టుకెళ్ళాలి, ప్రార్థన చేద్దామన్నాడు. చివరి అలా ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన ఉన్నారు, ఆయన సందర్భం పెట్టుకున్నాడు. అందరూ ప్రార్థన చూసి అబ్బాయి ఏంటి అలగట్టుకోండి, అబ్బాయి ఏంటి అలగట్టుకోండి, అయిపోయి దాన్ని చెప్తున్నారు మీరు ఏదో పట్టుకున్నారు, ఏదో పట్టుకెళ్ళాడు, ఏదో పట్టుకోమంటే నాకు అదే బాగుంది. ఏదో పట్టుకొని ఏదో పట్టుకోవాలంటే సంగతి పెట్టుకుంటారు. రాత్రి ఏం పట్టుకెళ్ళాలో తెలుసా? యేసయ్యను పట్టుకెళ్ళాలి. చెప్పండి ఒకసారి. అందుకే యేసయ్యను పట్టుకెళ్ళాలంటే ఈ రాత్రి నువ్వు కోరుకోవలసింది, నువ్వు చూడవలసింది, నువ్వు ఆశపడవలసింది, నువ్వు ఆసక్తిగా ఎదురు చూడవలసింది ఎవరి కోసం అంటే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య కోసం నువ్వు ఆసక్తి పడితే తప్పనిసరిగా ఈ రాత్రి దేవుడు నీతో వస్తాడు. అదే ఆడాలని ఉంది కానీ టైం అయిపోతుంది. మాతో రావాలయ్యా, మాతో. హల్లెలూయా. యేసయ్య మనతో వచ్చును గాక. ఈ రాత్రి యేసయ్య మనతో ఉండును గాక. భక్తుడైన ఆశపడుతున్నాడు, ప్రభువా నీవు తప్ప ఈ లోకంలో నాకేది. నీకో మాట, నీ ఉంటే నాకు యేసయ్య మనతో ఉంటే చాలు. మాట, చిన్న మాట చెప్తున్నాను వినాలని. ఒకరోజు ఒక రాజు గారికి పుట్టినరోజు వచ్చింది. వినాలమ్మాయి, అది కృష్ణులు అడుగుతాయి, అర్థమైందా? ఒకరోజు ఒక రాజు గారికి ఏమొచ్చిందంటే పుట్టినరోజు వచ్చింది. తెల్లారితే